మేక్ ఇన్ ఇండియా ఈ స్లోగన్ వినే ఉంటారు. సేమ్ అదే తరహాలో ఇప్పుడు వెడ్ ఇన్ ఇండియా అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ గా మారింది. ఫారెన్ కంట్రీస్ కి వెళ్లి మ్యారేజ్లు చేసుకోవడంపై ప్రధాని మోదీ చేసిన కామెంట్స్ అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ప్రధాని నోటి నుంచి వచ్చిన ఆ డైలాగ్ తో కశ్మీర్ డెస్టినేషన్ వెడ్డింగ్ కి హబ్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెండ్లి అంటే లక్షల్లో ఖర్చు. ధనవంతుల ఇండ్లలో మ్యారేజ్ అంటే కోట్ల రూపాయలవుతుంది. అపర కుబేరుల వివాహ వేడుకలకైతే ఖర్చు లెక్కే ఉండదు. ప్రీ వెడ్డింగ్, ఎంగేజ్మెంట్ అంటూ వందలు వేల కోట్లు ఖర్చు పెడతారు. ఇండియాలోనే మ్యారేజ్లకు ఇంత ఖర్చవుతుందంటే విదేశాల్లో పెండ్లి చేసుకుంటే ఎంత ఖర్చు కావాలి? అందుకే కొన్నాళ్లుగా వెడ్ ఇన్ ఇండియా మిషన్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మన దేశంలోనే వివాహాలు చేసుకోవాలన్న ప్రధాని మోదీ పిలుపునకు దేశంలోని ప్రముఖుల నుంచే కాకుండా అన్ని వర్గాలు పాజిటివ్ గా స్పందిస్తున్నాయి. ప్రతి ఏడాది 5,000 మందికి పైగా భారతీయ జంటలు విదేశాలకు వెళ్లి పెళ్లి చేసుకుంటున్నాయి. విదేశాలలో పెళ్లి చేసుకునేవారు పెట్టే ఖర్చు దాదాపు 75,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. మరో 4-5 ఏళ్లలో అది 100% పెరిగే అవకాశం ఉంది. ధనవంతులంతా డెస్టినేషన్ వెడ్డింగ్స్ కే ప్రయారిటీ ఇస్తున్నారు. వాళ్ల వల్ల జ్యువెలరీ నుంచి హాస్పిటాలిటీ సెక్టార్ వరకు అన్ని రంగాల్లోనూ బిజినెస్ పెరిగిపోతుంది. అటువంటి పరిస్థితిలో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్లు భారతదేశంలోని ప్రముఖ ప్రదేశాలలో నిర్వహిస్తే ఆ డబ్బు దేశంలోనే ఉంటుంది. కాస్ట్లీ మ్యారేజ్లు జరిగే ఏరియాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. ఈ ఉద్దేశంతోనే ప్రధాని మోదీ వెడ్ ఇన్ ఇండియా నినాదం తెరపైకి తెచ్చారు. మేక్ ఇన్ ఇండియా లాగే వెడ్ ఇన్ ఇండియా మిషన్ కూడా చాలా ముఖ్యమంటున్నారు ప్రధాని. మోదీ నోట వచ్చిన వెడ్ ఇన్ ఇండియా ఇప్పుడు చర్చనీయాంశమైంది. గతంలో మన్ కీ బాత్ ప్రసంగంలోనూ ఈ వెడ్ ఇన్ ఇండియా ప్రస్తావన తెచ్చారు ప్రధాని. కశ్మీర్ వేదికగా మరోసారి తన నెక్స్ట్ మిషన్ వెడ్ ఇన్ ఇండియా అని స్పష్టం చేశారు మోదీ. పెళ్లి జీవితంలో ఒక్కసారే జరుగుతుంది. ఆ వేడుకను గ్రాండ్ గా జరుపుకోవాలని ఎవరైనా కోరుకుంటారు. ధనవంతులైతే ప్రపంచ దేశాల్లోనే వివిధ ప్రాంతాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ, మాల్దీవులు, బాలి, జమైకా ఇంకా కొత్త కొత్త ఏరియాలు వెడ్డింగ్ కు వేదికలుగా మారుతున్నాయి. అక్కడికి వెళ్లి పెళ్లి చేసుకోవాలంటే ఇక్కడి నుంచి వెళ్లే గెస్టులతో పాటు అక్కడ పెండ్లి, భోజన ఏర్పాట్లు, ట్రావెలింగ్ కాస్ట్ భారీ బడ్జెట్ అవుతుంది. స్పెషల్ ప్రైవేట్ చాపర్స్ బుక్ చేసుకోవడం నుంచి తిరిగి ఇండియాకి వచ్చేంత వరకు అంతా గ్రాండ్ గానే ఉండేలా చూసుకుంటున్నారు. అయినా ఖర్చుకు వెనకాడకుండా ప్రతి ఏడాది వేలాది మంది విదేశాలకు వెళ్లి మ్యారేజ్లు చేసుకుంటున్నారు. దాంతో మన దేశంలో ఖర్చు కావాల్సిన ధనం ఇతర దేశాల అభివృద్ధికి ఉపయోగపడుతోంది. భారతేతర జంటలు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ల కోసం భారత్కు రావడం ప్రారంభిస్తే మన ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని అంటున్నారు నిపుణులు. ఇక్కడి వ్యాపారులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే తమ డెస్టినేషన్ వెడ్డింగ్లను దేశంలోనే నిర్వహించేందుకు భారతీయులను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తే కొన్ని మార్పులు అవసరమని చెబుతున్నారు. భారతీయ హోటళ్లు లేదా బ్యాంకెట్ హాల్స్ ఛార్జీలను తగ్గించాలని, వెడ్డింగ్ సీజన్లో ఈ బ్యాంకెట్ హాల్స్, హోటళ్లు రెట్టింపు వసూలు చేస్తాయని, ఈ విషయాల్లో మార్పు రావాలని కోరుతున్నారు. ఇండియాలో పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్లలో కొంతమంది ఉదయ్పూర్ లాంటి ప్రాంతాలను ప్రిఫర్ చేస్తుంటే మరికొందరు మాత్రం కశ్మీర్ని ఎంచుకుంటున్నారు. జమ్మూ కశ్మీర్లో ప్రత్యేకంగా డెకరేషన్ సెట్టింగులు అక్కర్లేదు. ఎటు చూసినా అందమైన గుట్టలు, లోయలే కనిపిస్తాయి. ఈ ట్రెండ్కి తగ్గట్టుగానే ప్రభుత్వం ఇక్కడ ప్రత్యేక వసతులు కల్పిస్తోంది. 2 ఏళ్లలో కశ్మీర్ లోయలో దాదాపు 150 డెస్టినేషన్ వెడ్డింగ్స్ జరిగాయి. అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ పెళ్లి చేసుకునేందుకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. శ్రీనగర్లోని దాల్ లేక్ ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కి కీలకంగా మారింది. ముఖ్యంగా ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. వెడ్ ఇన్ ఇండియా మిషన్ ఎన్నో విషయాలతో ముడిపడి ఉంది. టూరిస్టు ప్లేస్లకు కూడా రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దగ్గర ప్రకృతి అందాలకు కొదవేమీ లేదు. లక్షద్వీప్, గోవా, కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లాంటి ఏరియాలు ఇప్పటికే టూరిస్టు ప్లేసులుగా ఉన్నాయి. వెడ్ ఇన్ ఇండియాకు మంచి స్పందన వస్తే టూరిస్టు ప్లేసులు మరింత డెవలప్ కానున్నాయి.
పెండ్లి ఉద్దేశమే నలుగురికి ఉపాధి కల్పిస్తూ అందరి ఆశీర్వాదం పొందడం. కాని విదేశాల్లో పెండ్లి చేసుకుంటే మనోళ్లకు ఉపాధి దొరకదు. మనం పెట్టే ఖర్చు అంతా ఆ దేశ ఎకానమీ పెరిగేందుకు ఉపయోగపడుతుంది. దేశానికి చెందిన డబ్బు సరిహద్దులు దాటొద్దు. అది ఇక్కడి వారికే ఉపయోగపడాలి. ఈ స్పష్టమైన కారణంతోనే ప్రధాని మోదీ అలా అభ్యర్థించారు. ప్రధాని వెడ్ ఇన్ ఇండియా పిలుపుతో పలువురు ప్రముఖులు విదేశాల్లో తలపెట్టిన తమ పెళ్లిళ్ల డెస్టినేషన్ మార్చుకున్నారు. మోదీ మాటలను స్ఫూర్తిగా తీసుకుని అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలను గుజరాత్ జామ్నగర్లో నిర్వహించారు. అంటే ప్రధాని మోదీ చేసిన వెడ్ ఇన్ ఇండియా విజ్ఞప్తి వెనుక వివాహాలకు సంబంధించిన లెక్కలను అర్థం చేసుకోవచ్చు. సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన మ్యారేజ్ ని మిడిల్ ఈస్ట్ లోని ఓ దేశంలో చేసుకోవాలనుకున్నారు. కానీ మోదీ పిలుపుతోనే ఆమె గోవాలో పెళ్లి చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. భారతదేశంలో గోవా, రాజస్థాన్, హిమాచల్, అండమాన్లు డెస్టినేషన్ వెడ్డింగ్స్ కోసం అనువైన స్థలాలుగా గుర్తింపు పొందాయి. అయితే ప్రధాని జమ్మూ కశ్మీర్ను డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లేస్ గా ఎంచుకోవాలని సూచించారు. కశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్లాలని ఉన్నా భద్రతా కారణాల దృష్ట్యా యాత్రికులు పెద్దగా ఆసక్తి చూపకపోయేవారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత వేల కోట్ల రూపాయలు పెట్టి జమ్మూ కశ్మీర్ను డెవలప్ చేస్తోంది కేంద్రం. ఈ మధ్యే రిటైర్డ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ జమ్మూ కశ్మీర్లో పర్యటించారు. ఓవైపు అభివృద్ధి, మరోవైపు టూరిజం డెవలప్మెంట్తో యూత్ను అభివృద్ధి మార్గంలో నడిపించాలని భావిస్తున్నారు ప్రధాని. టూరిజాన్ని డెవలప్ చేయడం కూడా వెడ్ ఇన్ ఇండియా మిషన్లో భాగంగా తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్లో వెడ్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహించడమే తమ లక్ష్యమన్నారు ప్రధాని. విదేశాల్లో పెళ్లి చేసుకునేందుకు వెళ్లే భారతీయులు జమ్మూ కశ్మీర్కు వచ్చి ఇక్కడే పెళ్లిళ్లు చేసుకోవాలని సూచించారు. ప్రతి వ్యక్తి వారి పర్యటనలో భాగంగా తమ బడ్జెట్లో కనీసం 5 నుంచి 10% డబ్బుతో కశ్మీర్లో స్థానిక వస్తువులను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. చలో ఇండియా కార్యక్రమం కింద ఎన్ఆర్ఐలు కనీసం 5 కుటుంబ సభ్యులను భారతదేశానికి పంపాలని కోరారు మోదీ. డెస్టినేషన్ వెడ్డింగ్స్ విదేశాల్లో కాకుండా ఇండియాలోనే జరిగేలా కేంద్ర పర్యాటక శాఖ ఇప్పటికే చొరవ తీసుకుంది. ఇప్పుడు ప్రధాని పిలుపునివ్వడంతో వెడ్ ఇన్ ఇండియాకు కశ్మీర్ డెస్టినేషన్ హబ్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.